కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడే తానా. 1957 సంవత్సరం జనవరి 11వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా అన్నపూర్ణవారి తోడికోడళ్ళు. ఆ సినిమాలో ఆచార్య ఆత్రేయ రాసిన కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చానా ఈ పాటని ఇప్పటి సినీ సంగీత విభావాలలో చాలామంది గాయకులు పాడుతున్నారు. అయితే పసిడి దానా అని తప్పుగా పాడుతున్నారు. ఈ విషయం ఇలా ఉంచితే ఈ పాటని శ్రీశ్రీ రాశారేమో అని చాలామంది అనుకునేవారు. అయితే నిజానికి ఈ పాటను ఆత్రేయ కూడా ఆ సినిమా కోసం రాయలేదట. ఆయన మద్రాసుకు వెళ్ళిన తొలినాళ్లలో ఆ నగరంలోని మెరీనా బీచ్కి రోజు సాయంకాలాలు వెళ్ళే అలవాటు ఉండేది. అదే బీచ్కి క్వీన్ మేరీస్ కాలేజీలో చదువుకునే ధనవంతులైన అమ్మాయిలు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా భూస్వామి రెడ్ల పిల్లలు చల్లగాలి కోసం కార్లలో షికారొచ్చి సరదాగా గడిపి వెళ్ళేవారట. ఆ అమ్మాయిల లావణ్యాన్ని, ఖరీదైన వారి వస్త్రధారణను తరచుగా చూస్తూ స్పందించిన ఆత్రేయ తన డైరీలో రాసుకున్న పాట అది. ఆ చిత్రంలో కథానాయకుడైన అక్కినేని నాగేశ్వరరావు ఒక అభ్యుదయవాది, ఆదర్శ భావాలున్న యువకుడు. అతని వ్యక్తిత్వాన్ని తెలియచేసే పాట ఒకటి ఉంటే బాగుంటుందేమో అని దర్శక నిర్మాతలు ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూదన్ రావు అనుకుంటున్నప్పుడు ఆత్రేయ ఎప్పుడో రాసుకున్న ఈ పాటను వాళ్లకు చూపించారు. వాళ్ళెంతో బాగుందని మెచ్చుకోవడంతో ఈ పాట అలా ఆ చిత్రంలో చోటు చేసుకుంది. మాస్టర్ వేణు అద్భుతమైన బాణీ కట్టిన ఈ పాట ఘంటసాల వారి హిట్స్లో ఒకటిగా శాశ్వతంగా నిలిచిపోయింది. సేకరణ మేడా మస్తాన్ రెడ్డి.